హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నోరు మూసుకో, దీన్నే షట్ యువర్ మౌత్, షట్ యువర్ మౌత్ అంటే నోరు మూసుకో అని. ఎవరు ఎవరికిచ్చారు ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఎవరెవరికిచ్చారు అని. దీన్నే హూ గేవ్ ఇట్ టు హోమ్, హూ గేవ్ ఇట్ టు హోమ్ అంటే ఎవరు ఎవరికిచ్చారు అని. మనం మాట్లాడాలి, దీన్ని వి నీడ్ టు టాక్, వి నీడ్ టు టాక్ అంటే మనం మాట్లాడాలి అని. అన్ని చెంచాలు వాడేశాను, దీన్నే ఆల్ ద స్పూన్స్ వర్ యూస్డ్, ఆల్ ద స్పూన్స్ వర్ యూస్డ్ అంటే అన్ని చెంచాలు వాడేశాను అని. నువ్వు దానిని చూడాలని నేను కోరుకోవడం లేదు, దీన్నే ఐ డోంట్ వాంట్ యూ టు సీ ఇట్, ఐ డోంట్ వాంట్ యూ టు సీ ఇట్ అంటే నువ్వు దానిని చూడాలని నేను కోరుకోవడం లేదు అని. ఆమె నాకు పుస్తకం ఇవ్వలేదు, దీన్నే షీ డీంట్ గివ్ మీ ఏ బుక్, షీ డీంట్ గివ్ మీ ఏ బుక్ అంటే ఆమె నాకు ఒక పుస్తకం ఇవ్వలేదు అని. నీకు తెలుసా అతను ఎక్కడున్నాడో, దీన్నే డూ యు నో వేర్ హీ ఈస్, డూ యు నో వేర్ హీ ఈస్ అంటే నీకు తెలుసా అతను ఎక్కడున్నాడో అని. నాకు కూడా అలాగే అనిపించింది, దీన్నే ఐ థాట్ సో, ఐ థాట్ సో అంటే నాకు కూడా అలాగే అనిపించింది అని. నిన్ను ఎవరు కోల్పోతున్నారు, దీన్నే హూ ఈస్ మిస్సింగ్ యూ, హూ ఈస్ మిస్సింగ్ యూ అంటే నిన్ను ఎవరు కోల్పోతున్నారు అని. ఎవరైనా మనల్ని చూస్తే ఇలా అంటాం కదా, దీన్ని వాట్ ఇఫ్ సమ్వన్ సీస్ అస్, వాట్ ఇఫ్ సమ్వన్ సీస్ అస్ అంటే ఎవరైనా మనల్ని చూస్తే అని. మనకు ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయా ఇలా అడుగుతాం కదా, దీన్నే డూ వీ హ్యావ్ ద ఫెసిలిటీస్ హియర్, డూ వీ హ్యావ్ ద ఫెసిలిటీస్ హియర్ అంటే మనకు ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయా అని. ఆమె గురించి బాధపడటానికి నేను ఎవరిని, దీన్నే హూ యామ్ ఐ టు బాదర్ అబౌట్ హర్, హూ యామ్ ఐ టు బాదర్ అబౌట్ హర్ అంటే ఆమె గురించి బాధపడటానికి నేను ఎవరిని అని. అది చాలదా, దీన్నే ఇజంట్ దట్ ఎనఫ్, ఇజంట్ దట్ ఎనఫ్ అంటే అది చాలదా అని. అతను చాలా సీరియస్గా కనిపిస్తున్నాడు, దీన్నే హీ లుక్స్ వెరీ సీరియస్, హీ లుక్స్ వెరీ సీరియస్ అంటే అతను చాలా సీరియస్గా కనిపిస్తున్నాడు అని. అదే కదా నేను చెప్పేది, దీన్నే దిస్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్, దిస్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్ అంటే అదే కదా నేను చెప్పేది అని. మనం ఇకపై ఏమీ చేయడం లేదు, దీన్ని వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎనీమోర్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎనీమోర్ అంటే మనం ఇకపై ఏమీ చేయడం లేదు అని. మీరు దాన్ని చూడలేరా, దీన్ని కాంట్ యు సీ ఇట్, కాంట్ యు సీ ఇట్ అంటే మీరు దాన్ని చూడలేరా అని. ఇవి అత్యవసరంగా కావాలి, దీన్నే వి నీడ్ దిస్ అర్జెంట్లీ, వి నీడ్ దిస్ అర్జెంట్లీ అంటే ఇవి అత్యవసరంగా కావాలి అని. నా స్నేహితుడు ఇల్లు కొనాలనుకుంటున్నాడు, దీన్నే మై ఫ్రెండ్ వాంట్స్ టు బై ఏ హౌస్, మై ఫ్రెండ్ వాంట్స్ టు బై ఏ హౌస్ అంటే నా స్నేహితుడు ఇల్లు కొనాలనుకుంటున్నాడు అని.
నేను వీటిని అంతా తినేసేంత ఆకలిగా ఉన్నాను. దీన్ని ఐ యామ్ హంగ్రీ ఎనఫ్ టు ఈట్ ఆల్ దిస్. ఐ యామ్ హంగ్రీ ఎనఫ్ టు ఈట్ ఆల్ దిస్ అంటే నేను వీటిని అంతా తినేసేంత ఆకలిగా ఉన్నాను అని. నిన్న రాత్రంతా నేను నిద్రపోలేదు. దీన్ని ఎస్టర్డే ఐ కుడ్ నాట్ స్లీప్ ద ఎంటైర్ నైట్. ఎస్టర్డే ఐ కుడ్ నాట్ స్లీప్ ద ఎంటైర్ నైట్ అంటే నిన్న రాత్రంతా నేను నిద్రపోలేదు అని. నువ్వు నా అలమార తెరిచావా? దీన్నే డిడ్ యూ ఓపెన్ మై కబోర్డ్. డిడ్ యూ ఓపెన్ మై కబోర్డ్ అంటే నువ్వు నా అల్మారా తెరిచావా అని. నేను ఎవరు? దీన్నే హూ యామ్ ఐ. హూ యామ్ ఐ అంటే నేను ఎవరు అని. నిన్ను చూసుకోవడానికి ఇక్కడ ఉన్నాను. దీన్నే ఐ యామ్ హియర్ టు లుక్ ఆఫ్టర్ యూ. ఐ యామ్ హియర్ టు లుక్ ఆఫ్టర్ యూ అంటే నిన్ను చూసుకోవడానికి ఇక్కడ ఉన్నాను అని. కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండు. బీ క్వైట్ ఫర్ ఏ మూమెంట్. బీ క్వైట్ ఫర్ ఏ మూమెంట్ అంటే కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండు అని. మొత్తం డబ్బులు ఖర్చు చేయవద్దు. దీన్ని డోంట్ స్పెండ్ ఆల్ ది మనీ. డోంట్ స్పెండ్ ఆల్ ది మనీ అంటే మొత్తం డబ్బులు ఖర్చు చేయవద్దు అని. ఇతరులను అవమానించవద్దు. దీన్నే డోంట్ ఇన్సల్ట్ అదర్స్. డోంట్ ఇన్సల్ట్ అదర్స్ అంటే ఇతరులను అవమానించవద్దు అని. నేను నా స్నేహితుడికి కాల్ చేయాలి. దీన్నే ఐ నీడ్ టు కాల్ మై ఫ్రెండ్. ఐ నీడ్ టు కాల్ మై ఫ్రెండ్ అంటే నేను నా స్నేహితుడికి కాల్ చేయాలి అని. సాయంత్రం 5 గంటలకు నా పని ముగించాను. దీన్నే ఐ ఫినిష్డ్ మై వర్క్ ఎట్ 5 PM. ఐ ఫినిష్డ్ మై వర్క్ ఎట్ 5 PM అంటే సాయంత్రం 5 గంటలకు నా పని ముగించాను అని. నీ బట్టలు చాలా మురికిగా ఉన్నాయి. దీన్నే యువర్ క్లాత్స్ ఆర్ వెరీ డర్టీ. యువర్ క్లాత్స్ ఆర్ వెరీ డర్టీ అంటే నీ బట్టలు చాలా మురికిగా ఉన్నాయి అని. ఐ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. దీన్ని తెలుగులో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information if you like the video. Please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.